పశ్చిమ బెంగాల్లో మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం జరగటం తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని కోల్కతాలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆ మహిళ ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిందని, ఉదయం చూసేసరికి శవంగా కనిపించినట్లు తోటి మెడికల్ స్టూడెంట్స్ తెలిపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో దారుణ విషయాలు బయటకొచ్చాయి. ట్రైనీ డాక్టర్ పై అతి కిరాతకంగా లైంగిక దాడి జరిగిందని, ఆమె శరీరం, ప్రైవేటు భాగాలపై తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. దారుణంగా ఆమెను హింసించి చంపినట్లు తేల్చారు. ఈ ఘటన బెంగాల్లో తీవ్ర దుమారం రేకెత్తించడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, అవసరమైతే ఉరిశిక్ష కూడా పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో ఆ మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే అరెస్ట్ అయిన వ్యక్తికి మెడికల్ కాలేజీతో సంబంధం లేదని గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్న నిందితులందరినీ పట్టుకొని మరణశిక్ష విధించాలని డిమాండ్స్ వస్తున్నాయి. జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఇందుకు 24 గంటల డెడ్ లైన్ విధించింది. లేకపోతే ఆసుపత్రుల్లో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోర్డా లేఖ రాసింది. వెంటనే బాధితురాలికి న్యాయం జరగాలని పేర్కొంది. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరింది. అన్ని వర్గాల ప్రజలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది ఫోర్డా.